హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టు మా టాక్స్. డిసెంబర్ 30వ తారీఖున మనకు అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఎందుకు అనంటే మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య కాబట్టి అతీంద్రియ శక్తులతో కూడుకొని వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు మీ ఇంటి గుమ్మానికి ఈ రోజున ఇది ఒక్కటి గనక కట్టుకుంటే కేవలం 2 నిమిషాల్లోనే మీకున్నటువంటి దరిద్రం అంతా పోయి కొత్త సంవత్సరం మీ ఇంట్లోకి డబ్బు దూసుకురావటానికి అవకాశం అనేది ఉంటుంది. పట్టిందల్లా కూడా బంగారం అవ్వటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎందుకు అనంటే మంచి కానీ చెడు కానీ మనకి మన ఇంటి గుమ్మం నుంచి మాత్రమే ప్రవేశించాలి. అటువంటి గుమ్మానికి మనం ఇలా కట్టడం వలన బయట నుంచి చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించకుండా అలాగే ఇంట్లో ఉన్నటువంటి చెడును బయటికి తరిమి కొట్టేయటానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. అమావాస్య ఏంటంటే పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకి కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ రావటం అనేది మనం గమనించగలుగుతాము. అలాగే మనం ఏంటంటే స్వయంగా మన చేతులతో మనం చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి దీనికి ఖర్చు అనేది ఉండదు. ఇవే పరిహారాలు మనం బయట కనుక చేపించుకుంటే వేలకు వేలు ఖర్చులు అవుతాయి. అవి చేసినా కూడా పెద్దగా రిజల్ట్ ఉంటుంది అనేటటువంటి నమ్మకం లేదు. అలా కాకుండా మనం ఇలా సింపుల్గా చేసుకోవటం వలన ఖర్చు లేకుండా మనకు రిజల్ట్ రావటం చూసి మన సమస్య అనేది పోవటాన్ని చూసి మనం చాలా సంతోషపడగలుగుతాము. అలాగే దీనికి ఇంకొక విశిష్టత కూడా ఉంది. సోమవారం రోజున వస్తుంది కాబట్టి దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారు. సోమవారం అంటే ఏంటి? పరమశివుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజుతో కూడా కూడుకొని వస్తుంది కాబట్టి ఈ రోజున చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే బ్రహ్మాండమైనటువంటి ఫలితం వస్తుందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికి చాలా సింపుల్గా చాలా ఖర్చు తక్కువతోటి కాకపోతే కొన్ని నియమాలతో చేసుకోవాలన్నమాట. ఆడవాళ్ళైతే ఆ 5 days కాకుండా మిగిలిన రోజుల్లో అయితేనే చేసుకోవాలి. అలాగే ఇది మగవాళ్ళైనా చేసుకోవచ్చు, ఆడవాళ్ళైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ ఒక్కరోజు మాత్రం కాస్త ఇంట్లో నాన్ వెజ్ అది వండుకోకుండా ఇంటిని శుభ్రం చేసుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకొని శివపార్వతులకైనా కావచ్చు లేదా లక్ష్మీదేవికైనా సరే ఇంట్లో పూజ చేసుకొని మీరు ఈ పరిహారం చేసుకోవటం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఫలితం అనేది రావటం చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరిగిద్ది. ఎందుకంటే గత సంవత్సరంలో వచ్చేటప్పటికి తెలిసి తెలియక మనం ఈ సంవత్సరంలో కొన్ని తెలిసి తెలియక చేసిన పనుల వల్ల కానివ్వండి, గ్రహాల దోషాల వల్ల కానివ్వండి, మనం చాలా చాలా సమస్యలు అనేవి ఎదుర్కొని ఉంటాము. అటువంటివి మనకి ఈ కొత్త సంవత్సరంలో కూడా కాకుండా అవి రాకుండా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా అంతా సంతోషంగా ఉండటానికి మన కుటుంబం అంతా మనము సంతోషంగా ఉండటానికి అనుకున్నవి అనుకున్నట్లుగా జరగటానికి డబ్బు విపరీతంగా కలిసి రావటానికి మనకి సింపుల్గా ఈ పరిహారాలు ఏంటంటే చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. ఇక ఈ పరిహారం ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాము. ఈ పరిహారం చేసేటప్పుడు మీరేంటంటే ఉదయాన్నే లేచి చక్కగా తలస్నానం చేసి ఉదయాన్నే కానీ మీరు సాయంత్రం ఎప్పుడు చేసుకున్నా తలస్నానం చేసేసి ఈ పరిహారం చేయాలి. అలా చేసేసి మీకు దగ్గరలో శివాలయం ఉంటే శివాలయానికి వెళ్ళి శివుడికి సోమవారం కాబట్టి ఒక చెంబుడు నీళ్ళతో అభిషేకం చేసేసి ఒక పండు, అరటి పండు లేకపోతే ఒక పువ్వు అక్కడ సమర్పించి రావటం వల్ల చాలా వరకు కూడా దోషాలు అనేవి పోతాయి. కుదరకపోయినా పర్వాలా, ఇంట్లో ఇలా చేసుకోండి. ఒక ఎరుపు రంగు వస్త్రం ఒకటి తీసుకోండి. ఇక్కడ ఎరుపు అనేది ఎందుకు చెప్పాము అనంటే ఎరుపు అనేది దిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే చెడుని ఇంటి మీద ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి ఏడుస్తూ ఉంటారు. ఇళ్ళ మీద ఏంటి చెడు చెడు శక్తులు అవి ఇవి రావాలని చెప్పేసేసి మనం నాశనం అయిపోవాలని చెప్పేసేసి కొన్ని చెడు పనులు చేపిస్తూ ఉంటారు మన ఇంటి మీద తెలిసి తెలియకుండా. అంటే వాళ్ళు ఏదన్నా దిష్టి తీసేసుకొని ఇళ్ళ ముందర అవి విసిరేయటము, తొక్కేలాగా చేయటము, ఇంటి మీద ఎప్పుడూ కూడా చూపులు ఉండి ఏడవటము, వీళ్ళు బాగుంటున్నారు, బ్రహ్మాండంగా ఉంటున్నారు, వీళ్ళు నాశనం అయిపోవాలని చెప్పేసేసి పైకి నవ్వుతూ ఉన్నా కూడా ఇరుగు పొరుగు వాళ్ళు కానీ బంధువులు కానీ ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉంటారు. అవన్నీ తరిమి కొట్టేసి వాళ్ళకే తిప్పి కొట్టడానికి ఇక్కడ ఈ ఎరుపు రంగు వస్త్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. అంటే కళ్ళు ఏంటి ఎరుపు, వాళ్ళు కళ్ళల్లో అట్లా నిప్పులు పోసుకుంటూ ఉంటారు. అది మొత్తాన్ని తీసేయటానికి ఎరుపు రంగు వస్త్రం ఉపయోగపడుతుంది. అలాగే ఎరుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రంగు అనమాట. అటువంటి ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయకి పీచు తీయకూడదు. పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకోవాలి. ఇక్కడ కొబ్బరికాయ ఏంటి అనంటే మనకి పరమశివుడికి చాలా ఇష్టం అన్నమాట కొబ్బరికాయ. కాబట్టి కొబ్బరికాయతో మనం ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది. అలా కొబ్బరికాయ ఒకటి తీసుకొని తర్వాత మీరు 4 నల్ల గవ్వలు తీసుకోవాలి. నలుపు ఏంటంటే శనిదేవుడికి ఇష్టమైనటువంటి రంగు.
శనిదేవుని యొక్క ఆగ్రహం తగ్గించి అనుగ్రహం కోసము ఈ నలుపు ఏంటంటే 4 దిక్కుల నుంచి వచ్చేటటువంటి సమస్యలను తీసేయటానికి ఇక్కడ 4 నల్ల గవ్వలను తీసుకోవాలి. ఆ నల్ల గవ్వలు ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలని సమస్యలన్నిటినీ తీసేస్తాయి. నవధాన్యాలు, కొంచెం నవధాన్యాలు తీసుకోవాలి. నవధాన్యాలు అంటే ఏంటి? 9 రకాలైనటువంటి ధాన్యాలు కలిసి ఉంటాయి. మీకు ఎక్కడ ఏ పచారీ కొట్టుల్లోనైనా దొరుకుతాయి. అవి వచ్చేటప్పటికి కొన్ని తీసుకుంటే ఒక్క స్పూనుడు తీసుకుంటే సరిపోయిద్ది. నవధాన్యాలు ఏంటంటే నవగ్రహాలకు సంబంధించి, నవగ్రహాల మన జీవితంలో దోషాలు ఏదన్నా ఉంటే అవి పోవటానికి, తెలిసి తెలియక వచ్చేటటువంటి కష్టాలు ఇవేనమాట. అలాంటివి అన్నీ కూడా పోవటానికి ఈ నవగ్రహాలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా చూడండి, పునాదులు తీసేటప్పుడు మనం ముందు నవధాన్యాలు వేసి పూజ చేస్తారు. అంత శక్తివంతమైనవి అన్నమాట నవధాన్యాలు. కాబట్టి అటువంటి నవధాన్యాలు కూడా తీసుకోవాలి. అలాగే రాళ్ళ ఉప్పు కొంచెం తీసుకోవాలి. ఇక ఉప్పు అంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఉప్పుతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. మనకు డబ్బుకు సంబంధించి కానీ, అప్పులు తీరటానికి కానీ, ఇంట్లో ఉన్నటువంటి చెడు బయటికి పోవటానికి కానీ, దిష్టి తీసేయటానికి కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఉప్పు. సముద్ర గర్భం నుంచి పుడుతుంది. అటువంటి ఉప్పును కూడా తీసుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడంత కుంకుమ తీసుకోవాలి. ఈ పసుపు కుంకుమలు ఏంటంటే చాలా పవిత్రమైనవి. ఇవి మనకి శుభానికి గుర్తనమాట. అలాగే కొంచెం పచ్చకర్పూరం తీసుకోవాలి. పచ్చకర్పూరం ఏంటంటే మనకి లక్ష్మీనారాయణులకి చాలా ఇష్టం. పచ్చకర్పూరం మనకు మంచి సువాసన వస్తుంది. పచ్చకర్పూరం ఏంటంటే ధనాకర్షణకు బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం పచ్చకర్పూరం అనేది కూడా మీరు తీసుకోండి. అలాగే ఇక్కడ 4 ఎండుమిరపకాయలు తీసుకోండి. ఎండుమిరపకాయలు కూడా మనకు ఎరుపు రంగులో ఉంటాయి. అంటే ఈ దిష్టిని తీసేయటానికి ఈ ఎండుమిరపకాయలు అనేవి అద్భుతంగా పనిచేస్తాయి. చెడును తరిమి కొడటానికి, బయట నుంచి ఎటువంటి దుష్ట శక్తులు కూడా లోపలకు ప్రవేశించకుండా ఉండటానికి మనకి ఈ ఎండుమిరపకాయలు అనేవి చాలా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇలా ఇక్కడ రాసినటువంటి ఇవి అన్నీ కూడా మీరేం చేస్తారు, ఆ మూటలో పెట్టేసేసి ఆ చిన్నది ఎరుపు రంగు క్లాత్ ఒకటి తీసుకొని మొత్తం దాంట్లో పెట్టేసేసి ఒక మూటలాగా కట్టేసేసి, మీకు గుర్తు లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకొని అది తీసుకొని వెళ్ళైనా సరే మీరు కొట్టుకు వెళ్ళేసి ఇవి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఇవన్నీ కట్టేసేసి ఆ మూటని మీరు మీ ఇంటి గుమ్మానికి కట్టండి. శీల తగిలిచ్చి ఉంటే ఆ శీలకు కట్టేసేసి ఆ మూటను తగిలించండి. ఒకవేళ లేకపోతే ఏదన్నా మనకి చక్కగా ఒక దారం, పసుపు దారం లాంటిది తీసుకొని దానికి కట్టి ఇట్లా వేలాడతీయండి. అలా తీయటం వలన ఏంటంటే ఇంటికి ఉన్నటువంటి చెడు మొత్తం కూడా ఒక్క మాటలో చెప్పాలంటే మీకున్నటువంటి దరిద్రాలు, దరిద్రాలు మొత్తం పోయి మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. చాలా చాలా శక్తివంతమైనది. ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా చాలా చాలా పవర్ఫుల్గా, చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. దిష్టిని, దోషాలని అన్నిటినీ తీసేసి మన దరిద్రాన్ని మొత్తాన్ని కూడా తరిమి కొడటానికి, ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటికి పంపించి లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడానికి ఈ మూట చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇదేంటంటే చాలా శక్తివంతమైన మూట. ఇలాంటి పరిహారాల కోసం బయట మనకు వేలకు వేలు ఖర్చులు అవుతాయి. అలా కాకుండా మనం చక్కగా సింపుల్గా ఇలా చేసుకోవటం వలన ఆ డబ్బు అంతా కూడా మనకు మిగిలినట్లే అదంతా మనం పొదుపు చేసుకొని దేనికో ఒక దానికి మన అవసరాలకు ఉపయోగించగలిగి మనం సంతోషంగా ఉండగలుగుతాము. కాబట్టి చక్కగా సింపుల్గా మీరు ఇవి చేసుకోండి. మొత్తం ఆ చెడును మొత్తాన్ని కూడా తీసేసి మీకు ఇక పట్టిందల్లా కూడా బంగారం అయ్యి మీకు బాగా కలిసి వచ్చి మీరు ఏదనుకుంటే అది జరుగుతుందన్నమాట. ఈ కొత్త సంవత్సరం అంతా కూడా చాలా సంతోషంగా ఉండటానికి, జీవితంలో మంచిగా ఎదగటానికి, చెప్పుకునే సమస్యలు ఉంటాయి, చెప్పుకోలేని సమస్యలు ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి ఆ ఇంటి మీద ఉన్నటువంటి జనాలు ఏంటంటే మనం పట్టించుకోము. నవ్వుతానే ఉంటారు కానీ కడుపులో ఏంటంటే విషాలు దాచుకొని ఉంటారు. అటువంటి అదంతా అవేంటి తెలిసి తెలియకుండా మనం పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాము. వాటి వల్ల మనకేంటంటే రకరకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయో మనకు తెలియదు. ఇలాంటి వాటి వల్లే మనకు వస్తూ ఉంటాయి. దిష్టి ప్రభావాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే మనం ఏంటంటే ఇంట్లోకి వచ్చేటప్పుడు కూడా తెలిసి తెలియక కాళ్ళు కడుక్కోకుండా కొన్నిసార్లు వస్తూ ఉంటాం. రకరకాలు బయట ఇవి తొక్కుతూ ఉంటాము. అవి తొక్కి మనం ఇంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఆ చెడు అనేది లోపలికి వచ్చి ఇంట్లో ఏంటంటే ఈ చెడు గాలులు అవి తిరుగుతూ ఉంటాయి. మనకు తెలియదు. మనకి ఇంట్లో ఈ సమస్యలు రావటానికి భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, పిల్లల మాట వినకపోవటం కానీ, మనశ్శాంతి లేకుండా భయం
భయంగా ఉండటము, ఇట్లా డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోవటం, ఇలాంటివన్నీ ఏంటంటే ఆ చెడు అనేది ఇంట్లో ఉండటం వల్ల అది ప్రత్యేకంగా మనకు కనిపించదు. అలాగే మీరేం చేస్తారంటే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయని 4 భాగాలుగా కట్ చేసేసి ఆ నిమ్మకాయలో కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అలాగే కొంచెం ఉప్పు, అలాగే వచ్చేటప్పటికి 2 ఇవి మనకు మిరియాలు ఉంటాయి కదా, 2 నల్ల మిరియాలు అవి కూడా పెట్టేసేసి ఆ నిమ్మకాయని మీరు ఎడమ చేత్తో తీసుకొని ఆ నిమ్మకాయని మీరు కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి మీ ఇంటి చుట్టూత దిష్టి తీసేసి ఆ నిమ్మకాయని విసిరేయండి ఎక్కడన్నా. పారే నీళ్ళల్లో కానీ ఎవరు తొక్కని చోట విసిరేయండి. అలా తిప్పేయటం వల్ల ఏంటంటే ఇంటికి ఉన్నటువంటి దరిద్రాన్ని మొత్తాన్ని కూడా ఆ నిమ్మకాయ అనేది లాగేసుకునిద్ది. మొత్తం కూడా ఆ సమస్యని 90% మనం తిప్పి కొట్టేసినట్లే. కాబట్టి అలా ఇంటికి కూడా నిమ్మకాయతో దిష్టి తీసేసేయండి. చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అర్థమైంది కదా! మీరు సింపుల్‌గా ఈ అమావాస్య రోజున మీరు ఏ సమయమైనా పర్వాలేదు. ఈ సమయం, ఆ సమయం అని ఏమి అనుకోనవసరంలా. ఆ రోజు మొత్తం కూడా మంచిదే 12 గంటల వరకు రాత్రి. ఆ రోజు మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు సింపుల్‌గా ఈ పరిహారం చేసుకోండి. అద్భుతమైనటువంటి రిజల్ట్. డబ్బు చూడండి మీకు ఇంకెట్లా కలిసి వచ్చిద్దో మీరే ఆశ్చర్యపోతారు. చూసినోళ్ళు అడుగుతారు, "ఏంటి నిన్నటిదాకా ఇంత బాధల్లో ఉన్నారు. ఇప్పుడేంటి ఇంత సంతోషంగా ఉంటున్నారు. మీ మొహాలేంటి ఇంత వెలిగిపోతున్నాయి" అని చెప్పేసేసి వాళ్ళు మిమ్మల్ని అడగటం చూసి మీరే సంతోషపడతారు. సంతోషానికి మించినటువంటి సంపద ఇంకేముంటది చెప్పండి? అలాగే డబ్బు కూడా చూడండి ఎంత కలిసొచ్చిద్దో చూడండి. బీరువాలో కట్టలు కట్టలు పెట్టుకోవటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. బయటికి మాకు చెప్పకపోయినా పర్వాలేదు. బీరువాలో మీ ఇల్లు డబ్బంతా నిండిపోతుందనమాట. అలా మీరేంటంటే అసలు అదంతా చూసుకొని కూడా అసలు మాకు కూడా ఇంత అదృష్టం ఉందా అని చెప్పేసేసి మీరే ఆశ్చర్యపోతారు. పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళటువంటి రహస్యాలన్నీ కూడా ఇవేననమాట. వాళ్ళు పైకి చెప్పరు. ఇలాంటివి చేసుకునే వాళ్ళు అంతగా ఎదగగలుగుతారు. మార్వాడీస్ కానీ కొంతమంది కోటేశ్వరులు వాళ్ళ ధన రహస్యాలు ఇవేననమాట. ఇవి చేసుకొని షార్ట్ కట్‌లో బాగా కోట్లు సంపాదిస్తారు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. సింపుల్‌గా చేసుకునేటటువంటి పరిహారం. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.